హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ రమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. నేనైతే మీకైతే పార్ట్ 1 వీడియో షేర్ చేశాను కదా, బర్త్డే సెలబ్రేషన్. దిస్ ఈస్ ద పార్ట్ 2 వీడియో. ప్రజెంట్ మేమైతే కొలాచెరు పార్క్లో అయితే ఉన్నాం. సో ఇప్పుడైతే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి కేక్ తేయడానికి అయితే వెళ్ళారు బ్రదర్ వాళ్ళు. సో మేమైతే ఇలా అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాం. తను వచ్చేసి మా మేనల్లుడు రిషి. ఇంకా ఇలా కాసేపు స్పెండ్ చేస్తున్నాము. ఇంక కేక్ తీసుకొచ్చిన తర్వాత సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేయడమే. ఇక్కడ మా హడావడి ఎలా జరుగుతుందో అంతా కూడా మీకైతే కంప్లీట్ వీడియో అంతా ఈ వీడియోలో షేర్ చేసేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ అయితే మంచిగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, నేను సంధ్య అండ్ మా మేనల్లుడు అలా బయటకి అయితే వెళ్తున్నాము. సో అలా తిరుగుతూ కాసేపు స్పెండ్ చేస్తూ ఇంక ఇలా గడిపేస్తాం ఇక్కడంతా కూడా. ఇంకా సెలబ్రేషన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా గోయింగ్ టు రెస్టారెంట్. ఏ రెస్టారెంట్కి వెళ్తున్నామో కూడా మీకైతే షేర్ చేసేస్తాను. సరేనా ఫ్రెండ్స్? మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడా ఎప్పుడా అని చూస్తూ ఉన్నాం కేక్ కటింగ్. బట్ ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా పార్క్లో కేక్ కటింగ్ చేయించడం. ఎప్పుడు జస్ట్ నార్మల్గా ఇంట్లోనే సెలబ్రేషన్స్ ఏవైనా సరే ఎక్కువగా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాము. కేక్ కటింగ్స్ ఆర్ ఎనీ సెలబ్రేషన్స్ అన్నీ ఇంకా ఇంట్లోనే. బట్ ఫస్ట్ టైం వచ్చేసి ఇలా పార్క్లో సెలబ్రేట్ చేయడం చాలా చాలా బాగుంది. ఇలా సరదాగా హ్యాపీగా నైట్ టైం ఒకటి కదా, ఈ లైటింగ్ ఎఫెక్ట్స్తో చాలా వండర్ఫుల్గా అయితే అనిపించింది. మాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 కేక్ కాదు, డబల్ ధమాకా 2 కేక్స్ అయితే కట్ చేశాడు.
సో ఇంకా మస్తుగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. మేమైతే ఇంకా కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చక్కగా కేక్ అయితే తినేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాలోడ్ బై చూస్తున్నారు కదా, వాళ్ళ సిస్టర్ అయితే గిఫ్ట్ ప్రజెంట్ చేసింది కదా, బిఫోర్ వీడియోలో మీకు షేర్ చేశాను. సో ఆ గిఫ్ట్ ఏంటనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. సో ఫైనల్లీ వచ్చేసి గిఫ్ట్ ఇదిగోండి, ఫోటో ఫ్రేమ్. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మొత్తం అన్ని ఫొటోస్ కలెక్ట్ చేసి వాళ్ళ సిస్టర్ ఇలా సంధ్య చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్ అయితే చేయించింది. బయటైతే చాలా చాలా ఓసమ్‌గా ఉంది గిఫ్ట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడంతా కూడా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ రెస్టారెంట్ అని చెప్పాను కదా. సో జిషాన్ అప్నా హైదరాబాదీ ఫుడ్, ఇదొచ్చేసి కాకినాడలో మసీద్ సెంటర్‌లో ఉంది. కాకినాడ వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటది. చాలా చాలా బావుంటదంట ఫుడ్ వచ్చేసి. మేమైతే చాలా రెస్టారెంట్స్‌కి అయితే వెళ్ళాం బిఫోర్ బర్త్‌డేస్‌కి అండ్ సెలబ్రేషన్స్ అన్న వాటికి. బట్ నేనైతే జిషాన్‌కి అయితే ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం విజిట్ చేయడం. సో ఫుడ్ ఎలా ఉంటదో టేస్ట్ చేసి చెప్పాలి. మా బావ అయితే ఇక్కడ చాలా బావుంటది ఫుడ్. సో టేస్ట్ చేయండి. ఎప్పుడు ఇంకా ఒకే ప్లేస్ కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్ అని కూడా ట్రై చేయాలి. ఫుడ్ ఎలా ఉంటదో తెలుస్తది కదా అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడ జిషాన్ రెస్టారెంట్‌కి అయితే వస్తాము. సో వెయిటింగ్ ఫర్ ఫుడ్ అనమాట. ఎలా ఉంటదో టేస్ట్ చూడాలి. ఇక్కడ యాంబియన్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా, కూల్‌గా అయితే ఉంది. సో ఇంకా ఫుడ్ టేస్ట్ అయితే చూడాలి మరి. ఫస్ట్ అయితే స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేశారు. చికెన్ మంచూరియా. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా చికెన్ మంచూరియా తీసుకొస్తారు. సో ఫాలోడ్ బై ఇంకా ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ చేశారు. ఎందుకంటే చాలామంది వెళ్ళాం కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి. సో ఇంకా సెపరేట్‌గా ఎందుకని చెప్పేసి ఫ్యామిలీ ప్యాక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఒక 3. సో ఇంకా టేస్ట్ చూడాలి మరి. వెయిటింగ్. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇలా ఫుడ్ తినడం అయితే చాలా చాలా రోజులైతే అయిపోతుంది. మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. ఎప్పుడో అయితే వెళ్ళాము. ఇలా మొత్తం అందరూ కలిసి మళ్ళీ ఇలా ఎళ్లి రెస్టారెంట్‌లో ఫుడ్ తినడం అయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత. సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, చికెన్ మంచూరియా అయితే వచ్చేసింది. సో టేస్ట్ వైస్ అయితే చాలా బావుంది. నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెస్టారెంట్‌లో ఫేమస్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. సో చాలా బావుంటదంట చికెన్ దమ్ బిర్యానీ. ఫ్రై బిట్ ఇంకా చాలా డిఫరెంట్ బిర్యానీస్ ఉంటాయి కదా. సో అవేమీ కాకుండా చికెన్ దమ్ బిర్యానీ బావుంటదని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. సో ఫైనల్లీ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కూడా వచ్చేసింది. టేస్ట్ అయితే రియల్‌గా చెప్తున్నా, నాకైతే చాలా అంటే చాలా చాలా బా నచ్చేసింది. ఫుడ్ చాలా బావుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బావుంది చికెన్ దమ్ బిర్యానీ. నాకైతే బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. సో ముందు చెప్పారు ఏదో ఎలా ఉంటదో చూద్దాంలే అనుకున్నాను. బట్ తిన్న తర్వాత చాలా బా అనిపించింది నాకైతే. నా సబ్స్క్రైబర్స్‌లో కాకినాడ వాళ్ళుంటే జిషాన్ రెస్టారెంట్‌ని ఎవరైనా విజిట్ చేసి టేస్ట్ ఎలా ఉందో, మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సరేనా ఫ్రెండ్స్. అండ్ ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా వీడియోస్‌లో, ఈ రీసెంట్‌గా కొంతమంది వీడియోస్ చూసి నెగెటివ్‌గా మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి, అలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను పర్టిక్యులర్‌గా. రెస్టారెంట్‌కి వచ్చేసారు, ఏదో చేసేస్తున్నారు హడావిడి, ఇంకా తినేస్తున్నారు అని ఏం అనేసుకోకండి. అస్తమాను ఎవ్వరు వచ్చేయరు. అస్తమాను ఎవరు కూడా ఎక్కువ ఖర్చు పెట్టేసుకోరు. సో బర్త్‌డే కాబట్టి ఇలా వచ్చాము. అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. సరేనా? దీనికి కూడా ఓ దిష్టి పెట్టేసి ప్రతీది కూడా హడావిడి కింద చేసేయకండి. ఓకేనా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, బిల్ ఇదిగోండి. 3800 అయితే అయింది. ఫైనల్లీ ఏదో తినేద్దామని అనుకుంటాం గానీ, అక్కడికెళ్ళిన తర్వాత పెద్దగా ఏమి తినలేము. బట్ ఫైనల్లీ మేమైతే టేస్ట్ బావుంది కాబట్టి బానే తిన్నాం. సో ఇదిగోండి, స్పాన్సర్ తినే కదా. సో అందుకని చెప్పేసి బిల్ అయితే తనకైతే ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్. మరి ఈ వీడియో అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మొత్తం కంప్లీట్ పార్టీ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10:00 అయింది. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సరే ఫ్రెండ్స్. మరి వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. బాయ్ బాయ్. థాంక్ యూ ఆల్.